నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేసి బీసీలని ఇబ్బంది పెట్టద్దు, గుర్తుపెట్టుకో. ఈడబ్ల్యూఎస్ నీ 10% లేని వాళ్ళకు 4% లేని వాళ్ళకు 10% ఇస్తున్నప్పుడు మేము ఊకోట్లేవానే? నువ్వు మంచిగా ఉన్న వాళ్ళ మీద విధ్వంసాలు తీసుకొచ్చి అందరి మీద కొట్టుక చెట్టాడు చేస్తావు నువ్వు. ఎవరు చేస్తారు? నువ్వు మాధవరెడ్డివే కదా. నువ్వు 42% బీసీల మీద నువ్వు బీసీలకు ఇస్తే వ్యతిరేకంగా పోతావు. నువ్వు అసలు పిటిషన్ ఇవ్వక ముందుకే, ఆ జీవో ఇవ్వక ముందుకు ఎట్లా పోయినా నువ్వు? అంత బీసీలు అంటే ఎంత కుట్ర ఉండొచ్చు? ఎవరున్నారు నీ వెనక? ఎవరున్నారు? సీఎం ఉన్నాడా లేకపోతే ఏ రెడ్డి ఉన్నాడు చెప్పు. ఎందుకు గాలి మాట్లాడుతావు, తెలియకుండా మాట్లాడుతావు? కానీ బ్రదర్ తెలియకుండా మాట్లాడి నువ్వు కన్ఫ్యూజ్ చేసి రికార్డ్ చేసుకొని బయట యూట్యూబ్ లో కోసము బ్రదర్ విను బ్రదర్ విను బ్రదర్ తీసుకుంటున్నావు. నీకు ఈడబ్ల్యూఎస్ గురించి నీకు తెలియదు కానీ నాకు తెలియకపోతే నీకేం తెలుసు? నువ్వు ఈడబ్ల్యూఎస్ ఒకసారి చదువు. ఈడబ్ల్యూఎస్ చదువు ఒకసారి. అరే బాబు ఈడబ్ల్యూఎస్ చదువు బ్రదర్. తింటున్నారు ఎవరు దొబ్బి తింటుండు? 70 సంవత్సరాల రిజర్వేషన్ ఎవరు దొబ్బి తింటుండు? ఎవరు రిజర్వేషన్ ఎవరు దొబ్బి తింటుండు? ఎవరికి రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉన్నాయి? ఎవరు దొబ్బి తింటారు? ఎవరికి రిజర్వేషన్ ఎవరికి ఉన్నాయి? నల్గొండ జిల్లా నీది, నల్గొండ జిల్లా ఒక్కరు తప్పితే ఎంతో మంది రెడ్డిలు ఉన్నారు. దానికే సంబంధం, ఓట్లేసిన జనాలకు సంబంధం, నీకే సంబంధం, నాకే సంబంధం. రెడ్డిలకు ఇంత అహంకారం ఏంది? జనాలు ఓట్లేస్తారు, గెలుస్తారు. విను బ్రదర్ విను, ప్రజలకు సేవ చేస్తారు, గెలుస్తున్నారు. అట్లీస్ట్ స్థానిక సంస్థలు కూడా పోటీ చేద్దాం. అరే నువ్వు ఏదో సంబంధం లేదు, స్థానిక సంస్థలు కూడా మాట్లాడు. నువ్వు మాట్లాడతావు, నువ్వు క్వశ్చన్ వేసినావా? నువ్వెంత నువ్వు మాట్లాడుకుంటావా? నన్ను క్వశ్చన్ వేసినావా? ఆన్సర్ చెప్పండి. స్థానిక సంస్థలు కూడా బీసీలు పోతే అరువులు కాదు. స్థానిక సంస్థలు ఏది ఎవరన్నారు? అరే నీ క్వశ్చన్ అడుగబ్బా, నువ్వు ఇష్టం ముందు మాట్లాడకు, నీకు నచ్చింది నువ్వు మాట్లాడకు. క్వశ్చన్ అడుగు, చెప్పు అంటున్నా. నువ్వు క్వశ్చన్ మాట్లాడు, నీ ఇష్టం ముందు మాట్లాడకంటున్నా. కన్నం అంటే ఏముంది? కన్నం అంటే ఏముంది అందులో చెప్పు. నువ్వు కోర్టుకి నువ్వు అసలు కాదు. ఇంకో దరిద్రం ఏంటంటే జీవో రాక ముందుకే కోర్టుకి ఎట్లా పోయినావు చెప్పు నువ్వు. అరే దరిద్రమా కాదా? నువ్వు ఇప్పుడు బీసీ లీడర్ కదా, నీకు రాజ్యాంగం కదా 50% దాటొద్దు రాజ్యాంగం కదా తెలుసు. తెలుసా తెలియదా? మరి అయిపోయి ఇంకేం తెలిసినాక ఎందుకు వాదిస్తున్నావు? 50% చేసినందుకు రాజ్యాంగం దాటొద్దు అంటున్నావు. మరి 10% లేని వాళ్ళకు 10% ఇంప్లిమెంట్ అయ్యి రాదు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకసారి చదువు. ఎవరెవరికి ఉంది, ఇంప్లిమెంట్ చెప్పు. అదే చెప్తున్నా కదా, మొత్తం వినండి, విన్న తర్వాత మాట్లాడు. ఎన్ని చెప్పినా నువ్వు క్వశ్చన్ వేసినావు, నేను ఆన్సర్ చెప్పని. నువ్వు క్వశ్చన్ వేసినావు, నేను ఆన్సర్ చెప్పని. క్వశ్చన్ వేసినావు, ఆన్సర్ చెప్పని. క్వశ్చన్ వేసినావు, ఆన్సర్ చెప్పని. క్వశ్చన్ వేసినావు, ఆన్సర్ చెప్పని. క్వశ్చన్ వేసినావు, ఆన్సర్ చెప్పని. క్వశ్చన్ చేస్తున్నా ఒకటి. నీకు రాజ్యాంగం గురించి తెలుసు, నీకు అంత అవగాహన ఉంది. అసలు జీవో ఇయ్యక ముందే గవర్నమెంట్ జీవో ముందుకే కోర్టులో పిడిచినట్లేసి కొట్టేపించుకున్నావు. నువ్వు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పకుండా ఇంకో క్వశ్చన్ దగ్గర పోకు. దీన్ని చెప్పు. నువ్వు కోర్టులో ఇయ్యక ముందుకే పిడిచినట్లేసినావు, ఎట్లా కొట్టేపించుకొని వచ్చినావు, మళ్ళీ ఎందుకు వేసినావు చెప్పిగా? అయిపోయిందా? ఆన్సర్ చెప్పాలా? చెప్పు. అవి టీవీలల్లా పేపర్లలో వచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగం 50% దాటుతుంది కాబట్టి చేసినావు అంతేనా? అప్పుడు బుద్ధి లేకుండా చేసినావు అంతేనా? అరే బుద్ధుండే చేసిరే, బుద్ధుండే చేసిరు. అరే వినే బుద్ధుండే చేసిరు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అందరికి నోరే ఉంది, అందరికి మాట్లాడొచ్చు, అందరికి నోరే ఉంది, అందరికి మాట్లాడొచ్చు. పెద్ద పెద్ద మాటలు బట్టలు కూడా మీకు తన్నిచ్చే కడిగి తీసుకోకరి. అదే అదే అది ప్రతి ఒక్కరు చేయొచ్చు, నువ్వు మాట్లాడకంటున్నది. అదే మాట్లాడకంటున్నా. విషయంలో వస్తే నువ్వు బాగా అరే వినువే, నువ్వు బీసీల జోలికి వస్తే బట్టలు కూడా తీసుకో. అరే బాబు నువ్వు మర్యాదగా మాట్లాడి నేర్చుకో. ముందు మర్యాదగా మాట్లాడి నేర్చుకో. నువ్వు మర్యాద మాట్లాడి నేర్చుకో ముందు. నీ అక్కులు తర్వాత నా పక్కల కూడా అక్కులు ఉంటాయి. ఇష్టం తిట్టమంటా నాకు. పక్కలకు ఉండే అక్కులు ఎవరు దొబ్బి తిన్నాడు? రిజర్వేషన్ ఎవరికి ఉన్నాయి? అరే రిజర్వేషన్ జనరల్ ఉండేవే, బీసీలకు ఉంటే, ఎస్సీలకు ఉంటే, ఎస్టీలకు ఉంటే, జనరల్ ఉండే రిజర్వేషన్. తెలియలేని మాటలు మాట్లాడుతూ రిజర్వేషన్ ఎస్సీల జోలికి మీరే పోవాలి, బీసీల జోలికి మీరే పోవాలి. ఇట్లనే దొబ్బి తినాలి నువ్వు. చిల్లర పిటిషన్లు వేసుకొని హైలైట్ కావడం